వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకే చెప్తావా? నా గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను చరునాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా. I think Men in Black rock. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకున్నావు? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడు రా, కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా అది గారు, కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల హాయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళారు. 10 నిమిషాలు తిరిగాం అటు ఇటు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట. ఇట్లాంటి వాడు ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా? ఆడెందుకు ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎవడ్రా ఈడు ఇలా ఉన్నాడు? వాయు వర్షం లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? మన భానుబాబు కొడుకండి. ఏనుగమ్మ ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో. వాడు నాలకే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే సాంప్రదాయిని. మా నాన్న ఇప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే